నేను కోయిర్ మండల్ మద్రి విలేజ్లో మా ల్యాండ్ ఉంది. 82లో కొన్నాం మేము, పర్చేస్ ల్యాండ్. దానికి మా కొన్న తర్వాత దాని మీద దస్తగర్దని సర్వీస్ ఇనాం ఉండే సార్. ఉంటే మేము దాన్ని 95లో సంగారెడ్డి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకొని 1955, 1956 యాక్ట్ ప్రకారం దానికి రద్దు చేసి మాకు ఓఆర్సీ ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్, ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఇచ్చేసిండ్రు. అప్పటి నుంచి మేము ప్రశాంతంగా హాయిగా ల్యాండ్ ఎంజాయ్ చేస్తున్నాము. కల్టివేషన్ బాగుంది. 2019 సెప్టెంబర్ 19లో కేసీఆర్ గారు వఫ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసేసిండ్రు. టోటల్ తెలంగాణలో 72,000 ఎకరాలు డిక్లేర్ చేశారు ఆయన. దాంట్లో మేము కూడా వచ్చినాం. మా ఊళ్ళో సుమారు 94 ఎకరాలు ఉంది వఫ్ ల్యాండ్ కింద. అట్లా కోయిర్ మండల్లో 4,600 ఎకరాలు ఉంది కోయిర్ టోటల్ మండల్లో. అయితే అందరు తిరుగుతున్నారు, పిల్లర్ టు పోస్ట్ తిరుగుతున్నారు, నో రిజల్ట్ ఎట్ ఆల్. అయితే తర్వాత వాళ్ళేమో మాకు అక్కడ వెళ్ళి రికార్డు తీసుకోమన్నారు. వక్ఫ్ బోర్డు పోయి రికార్డు తీసుకుంటే అక్కడ రికార్డు ఇచ్చిండ్రు. రికార్డులో 2 ఉన్నాయి సార్ గజిట్లు. 2 గజిట్లో కూడా సేమ్ ఉంది. ఒక దాంట్లో ఇనాం ల్యాండ్ ఉంది, ఒక ల్యాండ్ దాంట్లోనేమో దస్తగర్దాన్ ఉంది. ఇక ఏం చేయలేకపోతున్నాం దానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు, మాకు ఇది మా చేతిలో ఏం లేదు, మీరు కోర్టుకు వెళ్ళమని చెప్పారు. కోర్టుకు వెళ్తే వాళ్ళు ఇంకా ఏం ఎంటర్టైన్ చేయలేదు. 10 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాలు అయితే తిరిగి వచ్చేసినాం. మళ్ళీ అన్నారు ఆర్చీస్కి వెళ్తే అక్కడ మీకు దాని రీజన్ ఏంది, ఇది దేని మూలంగా వక్ఫ్ చేసిండ్రు, పోయి అక్కడ నుంచి రికార్డు తీసుకోమన్నారు. ఆ ఆర్చీస్ డిపార్ట్మెంట్ తారనాకకు పోయి 6 నెలలు తిరిగి లాస్ట్కి వాళ్ళు అన్నారు మా దగ్గర రికార్డు లేదని. వాళ్ళు ఒక అప్లికేషన్ మా రిటర్న్ ఇంటికి బై పోస్ట్ పంపించేసిండ్రు. దాని తర్వాత మాకు మళ్ళీ సీసీఎల్లో పోయినాం మేము. సీసీఎల్లో పోతే వాళ్ళు అన్నారు ఇది మీరు దానికి సబ్మిట్ చేయండి, మీ సేవ ద్వారా వాళ్ళు మీకు ఇది చేస్తారు, మరి పోయి అంతా రికార్డ్ సబ్మిట్ చేయమన్నారు. మళ్ళీ పోయి అక్కడ రికార్డ్ సబ్మిట్ చేసి అంతా చేసి మళ్ళీ పోతే కలెక్టర్ ఆఫీస్ సీసీఎల్లో నుంచి మళ్ళీ వచ్చింది, రిజెక్టెడ్ అని వచ్చింది. మళ్ళీ ఇదేంటి సార్ అంటే ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేయమన్నారు. ఇప్పుడు మళ్ళీ మొన్న పోయి సబ్మిట్ చేసినాం. సబ్మిట్ చేసి మళ్ళీ కోయిర్ మండలికి పోతే తహసీల్దార్ అన్నారు ఇగో సార్ మాకు ఏం డైరెక్షన్ రాలేదు, లాస్ట్ టైం ఎట్లా రిజెక్ట్ అయిందో ఈ టైం కూడా రిజెక్ట్ అవుతుంది, మీరు పోయి ఆడ సంగారెడ్డిలా కలెక్టర్ మేడంకి కలవండి మండే నాడని చెప్పారు. ఇక ఇవాళ ఫ్రైడే ఇక్కడ ప్రజావాణిలో పోయి ఇక్కడ కలుద్దాం, వీళ్ళది కూడా ఒపీనియన్ తీసుకుందామని ఇక్కడ వస్తే వీళ్ళు కూడా అదే అంటున్నారు, పోయి కలెక్టర్ మేడంకి కలవండి మండే అని చెప్పారు. మళ్ళీ ఈ మధ్య ఫస్ట్ జూన్కి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఎన్ని సర్వీస్ ఇనాములు ఉన్నాయో అన్ని ఆర్డీఓస్ ఆఫీస్లో పోయి సబ్మిట్ చేసేసి ఓఆర్సీ ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్, ఫైనల్ పట్టా సర్టిఫికేట్ తీసుకోమని కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఇగో సార్ ఇవి కోర్టు ఇచ్చిన, ఒక్క నిమిషం సార్ ఇది చూపెడతాం మీకు పైననే స్క్రీన్. ఇగో సార్ ఇలాగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది ఇనాం సర్వీస్ ఇనాంలో రద్దు చేసి ఓఆర్సీ ఇష్యూ చేయమని స్టిల్ ఇప్పుడు ప్రెజెంట్గా ఇది 1 జూన్కి వచ్చింది. అయితే ఇప్పుడు దీనికోసం మేము తిరుగుతున్నాం సార్, నో రిజల్ట్. కొన్న భూములు అది ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు. మా పేరు మీద అంతే. మా పట్టా మా పేరు మీద ఉంది, అంతా మా పేరు మీద ఉన్నది. దానికి కల్టివేషన్ మేమే చేస్తున్నాం, అంతా నడుస్తుంది. కానీ ఏం చేయలేము. ఇప్పుడు ఈ వయసుకు వచ్చినాం మేము. ఈ పిల్లల కోసం ఏమైనా చేసి ఒక 2 ఎకరాలు అమ్ముకోవాలంటే మా చేతిలో ఏం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి. నాకు సార్ 8 ఎకరాల 26 గుంటలు ఉంది సార్. నా బ్రదర్కి ఏమో 8 ఎకరాల 35 గుంటలు ఉంది సార్. ఇద్దరం కలిసి ఉన్నాం పక్కకి, సేమ్ సర్వే నెంబర్లు. సర్వే నెంబర్ 166, సర్వే నెంబర్ 141. అది లోపల వాళ్ళు ఏమన్నారు, మీరు వెళ్ళి ఒకసారి అక్కడికి వెళ్ళండి, ప్రజావాణి అక్కడ మన సంగారెడ్డి కలెక్టర్ మేడం దగ్గర వెళ్ళి ఒకసారి మండే కనుక్కోమన్నారు. వాళ్ళు ఏం చెప్తారో చూడండి, లేకుంటే కోర్టుకు వెళ్ళమన్నారు. కోర్టుకు వెళ్తే లాభం లేదు, మళ్ళీ 10 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చింది వీళ్ళు, ఇది యాక్సెప్ట్ చేసుకున్నారు. మొన్న మేము సబ్మిట్ చేసింది వీళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఇగో సార్ ఒక్క నిమిషం చూపెడతా, అది కూడా చూపెడతాను. మేము సబ్మిట్ చేసింది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇగో సార్ సబ్మిట్ చేసింది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు ఇది. కానీ ఇప్పుడు మళ్ళీ మేము అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు మా దగ్గర ఏమీ రాలేదు, మళ్ళీ సేమ్ రిజెక్ట్ అవుతుంది, వెళ్ళండి మీరు కలెక్టర్ ఆఫీస్కి అని చెప్పారు.